సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో మరొక ఇద్దరికి కస్టడీని విధించింది న్యాయస్థానం. A3గా కల్పన, A6గా సంతోషికి 5 రోజుల కస్టడీకి ఓకే చెప్పింది. చైల్డ్ ట్రాఫికింగ్ కు సంబంధించి వాళ్ళిద్దరి దగ్గర పూర్తి సమాచారం ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. శనివారం ఇద్దరిని కస్టడీకి తీసుకోనున్నారు. రైట్, ఇక సృష్టి కేసులో మరొక ఇద్దరికి కస్టడీ విధించింది. సో A3గా కల్పన, A6గా సంతోషికి 5 రోజుల కస్టడీని విధించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఏదైతే సృష్టి కేసులో మొత్తం టోల్గా 8 మంది అరెస్ట్ అయ్యారో ఆ 8 మంది లోపల మొత్తం టోల్గా నిందితులని కస్టడీ విచారణకు ఇవ్వాలంటూ ప్రధాన నిందితురాలైనటువంటి ఆ యొక్క డాక్టర్ నమ్రతను అయితే ఈ యొక్క సికింద్రాబాద్ కోర్టులో అప్పీల్ చేసిన నేపథ్యంలో 5 రోజుల కస్టడీకి అయితే కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క డాక్టర్ నమ్రతను అయితే పోలీసులు అయితే కస్టడీ విచారణకు తీసుకున్న నేపథ్యంలో ఈరోజు సుమారుగా ఆమెను 5 గంటల పాటు విచారించిన నేపథ్యంలో మొత్తం టోల్గా చైల్డ్ ప్రాసెసింగ్ ఏదైతే ఆ పిల్లల్ని అక్రమ రవాణా చేసిన కేసు లోపల మొత్తం టోల్గా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఎవరైతే డాక్టర్ ఉన్నారో అనెస్థీషియా డాక్టర్ ఉన్నారో గాంధీ హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్ యొక్క పాత్ర పైన కూడా అయితే క్వశ్చనరీ చేసినట్టుగా తెలుస్తుంది. వాటిపైన విచారణ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఈ ఏఎన్ఎంల పాత్ర, ఎలాంటి ఏఎన్ఎంల పాత్ర కానీ కొంతమంది అంగన్వాడీల పాత్ర కానీ దానిపైన ఆరా తీసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే A3గా ఉన్నటువంటి కల్పన, A6గా ఉన్నటువంటి సంతోషిని కూడా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఆ 5 రోజుల కస్టడీలో భాగంగా రేపు ఈ యొక్క సికింద్రాబాద్ కోర్టు ఏదైతే ఉంటుందో సికింద్రాబాద్ కోర్టు రేపు వాళ్ళని 5 రోజుల కస్టడీకి అయితే పోలీసులు తీసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం పూర్తి సమాచారం ఉన్న నేపథ్యంలో రేపు ఈ యొక్క విచారణకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.